ఇప్పుడు మనం కరోనా గురించి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ నేర్చుకుందాం. ఇప్పుడు మనకి తెలుసు ఈ కరోనా అన్నది ప్రజల్లో ఎంత యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షను క్రియేట్ చేస్తుంది. ఈ స్ట్రెస్, టెన్షన్ వలన ప్రజల్లో ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైతే అన్కాన్షియస్గా ఉన్నారో మీ ప్రిమిటివ్ బ్రెయిన్, ఆక్సిపిటల్ బ్రెయిన్ పనిచేస్తుంది. కాన్షియస్గా ఉండేటప్పుడు ఫ్రంటల్ కార్టెక్స్ పనిచేస్తుంది. ఫ్రంటల్ కార్టెక్స్ పనిచేసేటప్పుడు మీ ఇమ్యూనిటీ బాగుంటుంది. ఆక్సిజన్ అనేది యూటిలైజేషన్ బాగుంటుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది అక్యుములేట్ కాదు. క్రిందటి వీడియోలో కొన్ని ప్రాణాయామాలు చెప్పినప్పటికి కూడా, అంటే భ్రామరి, ఉజ్జయి, ప్రణవ, ఈ 3 ప్రాణాయామాలు చాలా చాలా ఇంపార్టెంటు. మనకి నైట్రిక్ ఆక్సైడ్ మాలిక్యూల్ బాగా పెరిగి వాసోడైలేషన్ జరిగి ఆల్వియోలీలో క్లాగింగ్ బాగా తక్కువైపోయి కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేషన్ ఉండకుండా మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఈ యోగిక్ బ్రీదింగ్ టెక్నిక్, ఉజ్జయి ప్రాణాయామ, ప్రణవ మంత్రం, ఇది చాలా చాలా ఉపయోగం. ఇక్కడ మనం చేస్తున్నది చాలా సింపుల్ టెక్నిక్. నార్మల్గా మనకి శ్వాస అనేది ముక్కులో జరుగుతూ ఉంటుంది. ముక్కు లోపలికి బయటికి ప్రాణం అని పీల్చుకున్నప్పుడు శ్వాస ముక్కు లోపలికి వెళ్తుంది. శ్వాస వదిలినప్పుడు ముక్కు నుంచి బయటకు వస్తున్నది నార్మల్ ప్రొసీజర్లో. అయితే ఇప్పుడు మనం ఇది చేసే ప్రక్రియలో మన ప్రాణ సంచరణ, ముఖ్య ప్రాణం, మహాప్రాణం అనేది మనలో ఉంటుంది. ఆ మహాప్రాణం భ్రూమధ్య స్థానం, ఆజ్ఞాచక్ర, ఆర్ శివుడు థర్డ్ ఐ అనే స్పాట్ దగ్గర, మూడో కన్ను దగ్గర ఉంటుంది. కాబట్టి దాని ద్వారా మనం ఎప్పుడైతే కనెక్షన్ ఏర్పరుస్తామో మహాప్రాణంతో, మనలో ఉన్న ప్రాణ సంచరణ విపరీతంగా పెరుగుతుంది. ప్రాణ సంచరణ బాగా పెరిగి ప్రాణం కూడా బాగా ప్యూరిఫై అవుతుంది. ప్రాణానికి అశనం దాంట్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీయటమే. ఈ ఇంప్యూరిటీస్ని తీసే మహత్తరమైన ప్రక్రియ ఈ ఉజ్జయి ప్రాణాయామ. దీన్నే ద విక్టోరియస్ బ్రెత్ అంటారు. ఈ విక్టోరియస్ బ్రెత్ మనకి ప్రాణం ఆయామం జరుగుతుంది. ఎలాంటి వైరల్ అటాక్స్ని కానీ, బ్యాక్టీరియల్ అటాక్స్ కానీ ఆపుకోగలిగే కెపాసిటీ మనలో బాగా పెరుగుతుంది. దీనిలోనే మనం సూక్ష్మ ప్రాణాయామం జరుగుతూ ఉంది. దీన్నే పూర్వం రోజుల్లో అజపజప అనేవాళ్ళు, సోహం అనేవాళ్ళు, శివోహం అనేవాళ్ళు, దీన్నే ఉజ్జయి అని కూడా అనేవాళ్ళు. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే
నార్మల్గా జరుగుతున్న ముక్కులో ఉన్న శ్వాసని కొంత టైము జరగనిచ్చి తరువాత మన గొంతు లోపల నాసోఫారింగ్స్ అనే భాగంలో మన అవేర్నెస్ని, అటెన్షన్ని పెట్టి అక్కడ మనం కేంద్రీకరించితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. అంటే ఏ విధంగా అంటే మనం గాలి పీల్చుకునేటప్పుడు నోరు తెరిచి ఒక్కసారి మీకు చూపిస్తున్నాను. గాలి పీల్చుకునేటప్పుడు ఏ సౌండ్ వచ్చిందో గమనించండి. గాలి వదిలేటప్పుడు ఏ సౌండ్ వచ్చిందో గమనించండి. అంటే మనం ఏదైనా కారం వస్తువు లేకపోతే పలబారినప్పుడు లోపల పలబారినప్పుడు వచ్చే సౌండు నశాలం అంటారు. ఆ నశాలం దగ్గర నశాలంకి అంటుకున్నది కారం. ఆ ప్లేస్లో యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ స్పిరిచువల్గా చాలా ఎక్కువ ప్రాముఖ్యతని చెంది ఉన్నది. కానీ ఈరోజు మనం కరోనాకి ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగి ఆక్సిజన్ తగ్గుతున్న వలన మనం ఏ విధంగా ఈ ఆక్సిజన్ పెంచుకోవటం, ఈ ప్రాణశక్తిని పెంచుకోవటం అనే దాని గురించి ఎక్కువ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. కాబట్టి మెయిన్ కేంద్రీకృతం ఈ విషయం మీద జరుగుతూ ఉంది ఇప్పుడు. అంటే ఏ విధంగా అదే నేను నోరు మూసుకున్నప్పుడు ఏ విధంగా వచ్చిందో గమనించండి. అంటే దీనినే భగవద్గీతలో నాసాభ్యంతరచారిణవు, ఆ నాసోఫారింగ్స్ రీజియన్లో గమనించటం గురించి ప్రస్తావించటం జరిగింది. ఇక్కడ మీరు చేయాల్సింది ఈ కరోనా వైరస్కే కాబట్టి నేను ఎక్కువ ఆసనం గురించి వేరే విధంగా మీరు ఎలా కూర్చోండి, చైర్ మీద కూర్చోండి, ఎలా కూర్చోండి, వెన్నెముకను నిటారుగా పెట్టుకొని గొంతు మూలంగా ఈ శబ్దం వస్తుంది. సటిల్ శబ్దం అంటే మీరు ఉజ్జయి అనగానే ఇలాంటి శబ్దాలు మాత్రం దయచేసి చేయవద్దు. ఎలాంటి శబ్దం అంటే ఒక సాఫ్ట్ సటిల్ సౌండ్. ఇదే ప్రణవ మంత్రం, ఇదే భ్రామరి, ఇదే ఉజ్జయి, ఇదే అజపజప, ఇదే పూర్వం రోజుల్లో చెప్పడం జరిగింది. దీన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. చూడండి ఒకసారి. బాడీని రిలాక్స్ చేశారు. యోగిక్ బ్రీదింగ్లో అంటే ముందు పొట్ట భాగం అంటే పొట్టలోకి వెళ్ళదు. ఈ ఉజ్జయి బ్రీదింగ్ చేసేటప్పుడు పొట్ట అనేది చాలా అసలు గాలి వెళ్ళదు. ఆ గాలి వెళ్ళదు, ఛాతిలోకి వెళ్ళదు, క్లావికిల్స్లోకి కూడా వెళ్ళదు. కానీ సుషుమ్నా నాడి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎలాగో చూడండి ఒకసారి. దీనికి అవేర్నెస్ ఓన్లీ ఆ సౌండ్, దట్ ఉజ్జయి సౌండ్ మీద, ఆ గొంతు మూలంలో ఆ నశాలం ఏదైతే మనం అనుకుంటున్నామో నాసోఫారింగ్స్ రీజియన్లో ఆ సౌండ్ మీద పెడుతున్నారు. ఇదే స్పిరిచువల్ రీజన్స్ అయితే భ్రూమధ్యం మీద ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంది. మీరు ఏ విధంగా అంటే చూడండి, మీరు స్పిరిచువల్ రీజన్స్ కాదు కాబట్టి ఈ థ్రోట్ వెనకాల నాసోఫారింగ్స్ రీజియన్లో మాత్రమే గమనించండి.
మీరు పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే 97, 95 ఉన్నది కూడా కేవలం ఒక 5-10 నిమిషాల్లో 98, 99కి కూడా వెళ్ళిపోతుంది. మీకు ప్రాణశక్తి పెరుగుతుంది. సో ఇది ఉజ్జయి. దీన్నే మీరు ఈ ప్రణవ మంత్రాన్ని ఏ విధంగా సోహంలాగా, ఏ విధంగా శివోహంగా వాడుకోవాలో చూడండి. ఇది కూడా చాలా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. ఇన్హలేషన్ విత్ ద సౌండ్ ఆఫ్ సో, ఎక్సలేషన్ విత్ ద సౌండ్ ఆఫ్ హమ్. ఇప్పుడు మీరు ఇన్హలేషన్ విత్ ద సౌండ్ ఆఫ్ శివో, ఎక్సలేషన్ విత్ ద సౌండ్ ఆఫ్ అహం ఆర్ హం, శివోహం చేయండి. దీన్నే ప్రణవ మంత్రంగా వాడుకోవచ్చు. అదే ఆ సౌండే ప్రణవం, దట్ ఇంటర్నల్ సౌండ్. ఆ ప్రణవం అంటే ప్రాణానికి సంబంధించిన ఆవాహనం మనకి జరుగుతుంది. ప్రణవం, ఆవం అంటే మనలో ఉన్న ప్రాణశక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రణవంకి ఏం చేస్తున్నారు అంటే ఏమీ లేదు, ఈ ఉజ్జయి బ్రీదింగే, ఈ అజపజపే, ఈ సోహమే, ఈ శివోహమే, ఈ ఉజ్జయియే. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ దీన్నే క్రియాయోగకి, కుండలిని యోగకి అన్నిటికీ వాడడం జరిగింది. దీన్నే వాసియోగ, అంతర్ ప్రాణాయామం, ఇలా ఎన్నో పేర్లు పెట్టడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎలాగా మీరు బయటికి అనాలి అంటే అలా కూడా అనవచ్చు ప్రణవం. ఎలా అంటే చూడండి, ఇదే సౌండ్ని రాను రాను గ్రాస్ లెవెల్లో బయటకు అనటం జరిగింది. అది ఏమిటి చూడండి ఒక్కసారి. దీన్నే భ్రామరి అన్నారు. భ్రమరం, బీ, హనీ బీ ఏ విధంగా ఏముంటుంది కంటిన్యూస్లీ, దట్ ఈస్ ద సౌండ్ వితిన్. ఆ సౌండ్ వితిన్ ఏ విధంగా చేస్తున్నారో చూడండి. ఇప్పుడు కొద్ది గ్రాస్ లెవెల్లో మీకు ఇస్తున్నాను.
అంటే ఈ ఆవు మాలో ఆ అంటే బ్రహ్మ బొడ్డు ప్రదేశం, ఊ అంటే విష్ణు ఛాతి ప్రదేశం, మా అంటే మహేశ్వర కంఠ ప్రదేశం. ఈ మూడు ప్రాక్టీస్ చేయాలి, పార్టిసిపేట్ చేయాలి. మనకి ఈ మహాప్రాణం నుంచి కిందకు వచ్చేటప్పుడు కిందకి అపానం, పైన ప్రాణం, ఈ మధ్యలో సమానం, కాళ్ళు చేతులు బాడీ అంతా వ్యాన ప్రాణం, కంఠ ప్రదేశానికి పైన ఉడానం. ఇది అలా ఇలా ప్రతి ప్రదేశంలో ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి, ఈ పంచప్రాణాలు ఇవన్నీ కూడా. దాన్ని ఇంటిగ్రేట్ చేసే ఈ ప్రాణ శక్తిని మీరు పెంచుకునేటట్టు చేసుకుంటే మీకు ఈ ఆక్సిజన్ షార్టేజ్ లేదు, కరోనా వైరస్ అటాకు లేదు, ఏమీ లేదు. నాకు 70 ఏళ్ళు దగ్గర ఉన్నాయి. సో ఏమాత్రం భయపడక్కర్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ప్రికాషన్స్, మౌత్కి మాస్క్ వేసుకోవడం ఇవన్నీ తప్పనిసరి, కానీ చేతులు కడుక్కోవడం తప్పనిసరి, డిస్టెన్స్ తప్పనిసరి. కానీ భయపడొద్దు. అస్సలు భయపడ్డారా అయిపోయారు. జో డర్ గయా ఓ మర్ గయా, షోలే డైలాగ్. ఇది కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎక్కువ బ్రీదింగ్ ఏ విధంగా జరుగుతుంది, కాన్షియస్గా శ్వాసని ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. మీరు కాన్షియస్గా శ్వాసించేటప్పుడు మీ లంగ్స్, మీ హార్ట్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఫ్రంటల్ కార్టెక్స్ ఎప్పుడైతే పనిచేస్తుందో కాన్షియస్ బ్రీదింగ్ వలన, అప్పుడు మీ ఫ్రంటల్ కార్టెక్స్ పనిచేసి మీకు విపరీతమైన యూజెస్ పెరుగుతాయి. ఏంటి అంటే ఎక్కడా కూడా ఎక్స్ట్రా ట్యాక్సింగ్ ఆఫ్ ది ఆర్గాన్స్ జరగదు. ఎంత వాడాలో అంతే వాడుతుంది. మీ ఆక్సిజన్ కన్సర్వ్ అవుతుంది, మీ ప్రాణశక్తి కన్సర్వ్ అవుతుంది. ఒక పక్క నుంచి ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ ఆక్సిజన్, ఎఫెక్టివ్ యూసేజ్ ఆఫ్ ప్రాణ, ఎఫెక్టివ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది ప్రాణ, ఇవన్నీ జరగాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ కరోనా, డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ COVID-19. హ్యావ్ వెజిటేరియన్ ఫుడ్, maximum healthy nutritious diet. Nutritious diet is very very important. వెజిటేరియన్లో మీకు టాక్సిన్స్ ఎక్కువ రావు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ జనరేట్ అవ్వదు, ఫ్రీ రాడికల్స్ రావు, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రిఫర్ దిస్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ.